అతిగా వినియోగిస్తే పర్యావరణ దుష్ప్రభావాలు ఉన్నాయండి. వాట్ ఆర్ ది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ యూటిలైజేషన్? జలాలను అత్యధికంగా ఉపయోగించడం వల్ల ఏంటి? నంబర్ 1 సబ్సిడెన్స్, భూమి క్షీణత. విపరీతంగా నీరును వాళ్ళు వాడుతూ వచ్చేసినాం అనుకోండి, ప్రవహింపజేస్తా వచ్చామండి, కోతకు గురవుతుంది. ఏమండి, భూమి అంతా కూడా గుంతలుగా ఏర్పడిపోతుంది. సారవంతమైన భూమి లేయర్స్ వెళ్ళిపోతాయి. ది అప్పర్ లేయర్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ కల్టివేషన్ పర్పస్ అండ్ అదర్ పర్పస్ విల్ బి డ్యామేజ్డ్. అది సబ్సిడైజ్ అంటాం. గ్రౌండ్ సబ్సిడెన్స్ అంటాం. పూర్తిగా సిద్ధమైపోతుంది. ఉపరితల భూమి అంతా కూడా సిద్ధమైపోతుంది. మనం భూమి అంటే ఏమంటామండి? సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండి. లోపల ఉండే లోహాలు అన్నిటినీ కలిసి భూమి అంటాం మనం. ఇప్పుడు రైతుకు మనం పట్టా ఇస్తాము, దేన్ని ఉపయోగించుకోవడానికి ఇస్తామండి? ఓన్లీ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ కల్టివేషన్ పర్పస్. పట్టా ఇస్తాం కదండి, రైతుకు పట్టా ఇస్తాం భూమి మీద. అంటే భూమి అంతా నీకు హక్కు వచ్చినట్ట, ఆ ఉపరితల భూమిని వాడుకునేదానికి హక్కు అంతే. దున్నుకోరా నాయన, సేద్యం చేసుకో, పంటను పండించుకో. నేను బావి దోవుతా ఉండే గుందికి నాకు పెట్రోల్ పడింది, అది నా బావి, నేనే అమ్ముకుంటానంటే ఒప్పుకోదు గవర్నమెంట్. తవ్వుతా ఉన్నాను నేను, ఇల్లు కట్టుకునేదానికో లేదా ఇతర దానికో దవ్వుతా ఉంటాను, లంకి బింది దొరికింది, నాదే కదా, అది నా భూమిలో దొరికింది. యూ హ్యావ్ నో రైట్, యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు గవర్నమెంట్. అంటే దేని మీద హక్కు అండి మనకి? ఓన్లీ ఆన్ సర్ఫేస్, ఉపరితలం మీదనే ఉంటుంది. ఆ ఉపరితలమే నాశనం అయిపోతే, బికాస్ ఆఫ్ ఓవర్ గ్రేజింగ్ అండ్ ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్, జలాల్ని విపరీతంగా మనం వాడినట్లయితే ఏమవుతుందంటే ఉపరితలమే ఛిద్రం అవుతుంది, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది కదండి, ఇతర కార్యక్రమాలు ఏర్పడతాయి. రాను ఏంటంటే కొన్ని కట్టడాలు కూడా కూలిపోతాయి, స్ట్రక్చర్స్ కూడా దెబ్బతింటాయి. ఓకే, ఈవెన్ బిల్డింగ్స్ ఆల్సో విల్ బి కొలాప్స్డ్. ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పడతాయి. అది ఫస్ట్ లాస్ అండి. ద సెకండ్ వన్, లోయరింగ్ వాటర్ టేబుల్స్. రాను ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. వీఆర్ డిగ్గింగ్ ఓపెన్ వెల్స్ అండ్ బోర్ వెల్స్ అండ్ దేర్ బై ఏమండి టూ మచ్ ఆఫ్ వాటర్స్ విల్ బి యూటిలైజ్డ్ అండ్ షార్ప్ డిక్లైన్ ఇన్ ది గ్రౌండ్ వాటర్ అండ్ దట్ ఆల్సో లీడింగ్ టు వాట్? డ్రౌట్ సిచ్యువేషన్. కరువులు కాటకాలు వచ్చేస్తాయి. అటువంటి నీరు కూడా నిల్వ వచ్చేస్తుంది. నిల్వ జరిగినప్పుడు ఏమవుతుందండి? పాచి పట్టేస్తుంది, ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుంది కదండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ వాటర్ లాగింగ్ అండ్ శాలినిటీ. లవణీకృతం పెరిగిపోతాయి. అటువంటి చెడ్డ ప్రభావాలు కూడా వస్తాయండి. నంబర్ 3, ఇదే దాని ఇంకో పాయింట్, వాటర్ లాగింగ్. నీరంతా కూడా కుంటలుగా నిలిచిపోవడం, పాచి పట్టేయడం, ప్రమాదకరమైనటువంటి లవణీకృతాన్ని పెరిగిపోవడం, ఊహించినటువంటి రోగాలు వచ్చేయడం అండి. ఓకే, సమ్ వాటర్ బోర్న్ డిసీజెస్ యాజ్ యాక్చువల్లీ దాన్ని బ్లూ వేవ్ సిండ్రోమ్ అనే ఒక పెద్ద భయంకరమైనటువంటి వ్యాధి అండి. ఇది పాశ్చాత్య దేశాల్లో ఉండే వ్యాధి భారతదేశంలోకి విస్తరించింది. ఓన్లీ అమంగ్ చిల్డ్రన్ అండి, పిల్లల్లోని ఈ రోగం ఎక్కువ వస్తుంది. ఆ చుట్టుపక్కల మన ఇళ్లలో కూడా ఏంటంటే నీళ్లు కడిగేసి ఎక్కడంటే అక్కడ నిల్వ చేసే పరిస్థితి ఉండకూడదు. కడిగినటువంటి నీరు వెంటనే ఫ్లో అయిపోవాలి, ఉండకూడదు. అక్కడ నిలిచిందంటే చాలు, దానివల్ల ఏర్పడుతుంది ఏంటంటే పాచి పడుతుంది. పాచి పట్టి కొత్త రకమైన క్రిములు చేస్తాయి. వాటి వల్ల వచ్చే రోగమేనండి బ్లూ బేబీ సిండ్రోమ్. A very deadly disease that was prevalent in European countries now enter into AP in India. అంత భయంకరమైనటువంటి వ్యాధులు కూడా దీనివల్ల వస్తాయండి. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్. ఆవాసాలు కోల్పోవడం, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్. ప్రజలు ఆవాసాలను కోల్పోతారండి, ఎస్పెషల్లీ ట్రైబల్స్.
సర్దార్ సరోవర్ హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఇండియా. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టుల వల్ల 2.5 లక్షల మంది ఆవాసాలు కోల్పోయారండి. 2.5 హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్ యాక్చువల్లీ టేకన్ ప్లేస్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ సర్దార్ సరోవర్. ఆవాసాలను కోల్పోతా ఉన్నారండి. సెకండ్ హైయెస్ట్ ఈజ్ పోలవరం 1.5. అందులో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ హైయెస్ట్ ఇన్ యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఏమండి విపరీతమైన సమస్య అండి ఇవన్నీ కూడా. విపరీతమైన డిస్ప్లేస్మెంట్ అంతా ఉంది. 4. నెక్స్ట్ వాటర్ డిస్ప్యూట్స్. జల వివాదాలు విపరీతంగా పడిపోయింది. ఓవర్ యూటిలైజేషన్ వల్ల ఏంటంటే మాకు రావాల్సిన నీరు వాళ్లే వాడేస్తున్నారు. ఇట్లాంటి రాష్ట్రాల మధ్య ఇది ఒక పెద్ద జాడ్యం గాను ఒక విస్తృతమైనటువంటి వివాదంగాను మారుతా ఉందండి. ఎన్ని రకాల వివాదాలు ఉన్నాయండి. దేర్ ఈజ్ కావేరీ డిస్ప్యూట్ ఉందా? కావేరీ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు. దేర్ ఈజ్ అనదర్ గోదావరి డిస్ప్యూట్ ఏమండి అమాంగ్ మహారాష్ట్ర, ఏపీ అండ్ తెలంగాణ. దెన్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ అండ్ మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ అండ్ తెలంగాణ. అండ్ భవానీ డిస్ప్యూట్ బిట్వీన్ తమిళనాడు అండ్ కేరళ. దేర్ ఇస్ సట్లేజ్ యమునా డిస్ప్యూట్ బిట్వీన్ పంజాబ్ అండ్ హర్యానా. So many states in the country has been facing this conflicting activity. We have gone for a separate constitutional provision. ఏమండి దాన్ని బేస్ చేసుకొని in 1956 we have framed an act also. ఒక చట్టం కూడా చేసాం మనం కదండి. వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ని ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చాం మనం. అంత స్థాయికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ టూ మచ్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్స్. నదీ జలాలని సక్రమంగా ఉపయోగించకుండా అతిగా ఉపయోగిస్తే వచ్చేటువంటి వివాదాలు కూడా ఏర్పడుతున్నాయి. దిస్ టైప్ ఆఫ్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్ ఆల్సో టేకింగ్ ప్లేస్. కంక్లూషన్కి వచ్చేయాలి సార్. దట్స్ ప్రాపర్ వాటర్ యూసేజ్ ఏ వాటర్ పాలసీ ఈజ్ రిక్వైర్డ్ అండి. సక్రమంగా నీటిని ఉపయోగించుకునే విధానం మన దేశానికి చాలా అవసరము. సో దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఎవాల్వ్ వెరీ సూటబుల్ వాటర్ పాలసీ. ప్రభుత్వం ఒక సక్రమైనటువంటి జల వినియోగ విధానాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల మానవుల్ని కాపాడతాం, ఉచిజాలాన్ని కాపాడతాం, జంతుజాలాన్ని కాపాడతాం. అండ్ వెజిటేషన్ ఆల్సో విల్ బి దేర్ వుడ్ కదండి. దాని ఫలితంగా పర్యావరణంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, రవాణా ఏమండి అన్ని రంగాల విస్తరణకు, పరిరక్షణకు, అభివృద్ధికి దోహదం చేస్తాము. దట్ ఈస్ ద కంక్లూషన్ దట్ వీ హ్యావ్ టు గివ్. ఓకే, ఒక్కొక్కటి కవర్ అవుతా ఉన్నాయి. మనకి మిగిలి ఉండేది ఏంటండి? వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ అండి. దీని మీదనే వస్తుందండి. వాట్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్? వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఎకనామికల్ ఎన్విరాన్మెంటల్ డిజార్డర్? లేదా ఆధునిక వ్యవసాయం అంటే ఏంటి? దానివల్ల కలిగే పర్యావరణ సమస్యలు ఏంటి? ఓకే, గ్రీన్ రెవల్యూషన్ నిర్వచనం కూడా ఇవ్వాలి. It is a radical breakthrough in the output of the agricultural production because of the introduction of high-yielding varieties of seeds, chemical fertilizers, pesticides and mechanization. అదే ఆధునిక వ్యవసాయం. మోడర్న్ అగ్రికల్చర్ అంటే ఇది. అట్లాంటిది వాడడం వల్ల మనకి ఏర్పడిన పర్యావరణ సమస్యలు ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు డీల్ టుమారో. ఓకే, డెఫినెట్ క్వశ్చన్ దిస్ టైం. దీంట్లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్ అదేనండి. ఏది? మోడర్న్ అగ్రికల్చర్, దాని ఇంపాక్ట్. సెకండ్ క్వశ్చన్ ఏదంటే సస్టైనబుల్ యూస్. అన్నిటినీ ఎలా ఉపయోగించుకోవాలనేది క్వశ్చన్. ఈ రెండింటినీ చదివితే నువ్వు పరీక్ష రాయొచ్చు. అటెండ్ మిగిలినట్టు ఏమీ వదలాల్సిన పని లే. వీటిని కూడా ఒక రవ్వ చూసుకోండి, కానీ దాని మీద స్ట్రెస్ వాడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గిఫ్ట్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినర్స్. పోటీ పరీక్ష రాసే వాళ్ళకి ఒక వరం అండి ఇది. ఓకే, hope tomorrow I am going to complete the unit number 2.
అయిపోవాలి మనకి. మీరు ఒక రవ్వ కలవండి.